హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సాలాత్రి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలా. ఈ రోజు అయితే నేనైతే మా ఫ్రెండ్స్ అయితే హార్ట్ సిలీస్కి వచ్చేసిన. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా చూసేయండి. హార్ట్ సిలీస్ ఎంట్రన్స్లో అయితే 30 రూపాయలకి ఒక టికెట్ తీసుకోవాలి పర్ 2 వీలర్కి. మేమైతే 2 తీసుకొని ముందు వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాం. అందిరయ్యా ఏం చేస్తున్నా? హార్ట్ సిలీస్కి ఆంధ్ర ఊటీ అనే కూడా అంటారు. ఇది మదనపల్లికి అతి దగ్గరలో ఉంది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. హార్ట్ సిలీస్ పైకి పోయేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి చాలా చిన్నగా పోవాలా. లేదు నేను రైడర్, నేను స్పీడ్గా పోతా అంటే మూతిపల్లి చేతిలోకి వస్తాయి. చూసుకుని అయితే వెళ్ళండి. దానిలో మా ఫ్రెండ్స్కి హాయ్ కూడా చెప్పేసినాం. స్లీవ్స్ పైన అయితే రూమ్స్ అండ్ హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. హార్ట్ స్లీవ్స్ పైన అయితే ఫుడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువే. తెలిసిన వాళ్ళు అయితే కింద నుంచే ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళిపోతారు. ఈ రూట్లో అయితే ఫోటోషూట్లకి మంచి మంచి లొకేషన్లు అయితే ఉంటాయి. మేమైతే ఇప్పుడైతే గంగోత్రి లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చిన్న పొలం అయితే ఉంటుంది. రే రండ్రా రే సార్, ఏం ఫోటోలు ఏం వీడియోలు, రండ్రా రే. ఒక్క ఫోటో దానికి 100 ఫోటోలు తీస్తారు. పోస్ట్ చేసేది ఒక్కటే 100 తీస్తారు నా యార్లు. ఇక్కడైతే చాలా స్వచ్ఛమైన గాలి ఉంది. ఇక్కడ హాయి మాటల్లో వర్ణించలేము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంది. మన ఎదురుగా అయితే చిన్న పాము అయితే వస్తా ఉంది. నీళ్ళ పాము ఈదుకుంటా కాదంటే మాత్రం పాము అయితే ఈదిపోతుంది. ఇక్కడ గంగోత్రి కొలను దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది. మేమైతే అంతా విజిట్ చేసినాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా హైట్కి పోతున్నాం, హార్ట్ సిలీస్ పైకి. ఇంకా వ్యూ పాయింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. రే రండ్రా, ఎంతసేపు ఆడేనా, ఒకే చోటు ఉండిపోతారు కదరా. మా ఫ్రెండ్స్ గారు అయితే ఫోటోల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే మేమైతే వీటి నుంచి 3 కిలోమీటర్లు పోతే ఇంకా మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయి. మేమైతే ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం. రండ్రా బా బాబాలా, लगते राजा वो लगते लाग लाग बस लाग. ఇప్పుడు మేమైతే మెయిన్ వ్యూ పాయింట్కి అతి దగ్గరలో ఉన్నాం. కాసేపు అయితే అక్కడికైతే మేమైతే చేరుకుంటాం. स्ट्राइक इटे इटे మేమైతే లొకేషన్ వచ్చేసాం బ్రో. ఈడే 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 లొకేషన్ వచ్చేసాం.
ఇప్పుడు మేమైతే హార్స్లీ హిల్స్ మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. బండిని అయితే ఇక్కడ పార్క్ చేసి మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ లొకేషన్లో అయితే గాలి అయితే చాలా వేగంగా అయితే ఇస్తుంది. పక్కన చెట్లు కూడా ఊగిపోతున్నాయి. ఒక్కసారి మీరు కూడా వినండి గాలి అనేది ఎంత వేగంగా వీస్తుందో. ఈ బండపైకి బండ్లు తెస్తే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. ఈ బండపైకి బండ్లు తేకూడదు అస్సలు. మా ఫ్రెండ్స్ అయితే ఫోటోలు తీసుకుంటా బిజీగా ఉన్నారు. నేనైతే మీకైతే వ్యూ పాయింట్స్ అన్నీ చూపించడానికైతే ముందుకు వెళ్తున్నా. చూడండి లొకేషన్ చూడండి అయితే ఏ విధంగా ఉన్నాయో. నెక్స్ట్ అయితే ఇంకో లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇదే హార్స్లీ హిల్స్ ఇగ్లూ అంటారు దీన్ని అయితే. లోపల చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ కూర్చోవచ్చు కూడా. బయట వ్యూ అయితే చూడండి ఈ విధంగా ఉంది. ఇంకొద్ది ముందు పోతే మొత్తం అడవి అయితే ఈ విధంగా ఉంది. రష్ చాలా తక్కువ ఉంది. మధ్యలో 2-3 కనబడుతున్నారు. అంతకుమించి ఎక్కువ జనాలు అయితే లేరు ఈరోజు.
రష్ ఉన్నప్పుడు అయితే మాత్రం బండ్లు ఈ కళ్ళకి తీసుకురాలేము అసలు. ఈరోజు రష్ తక్కువ ఉండడం వల్ల మనకైతే అడ్వాంటేజ్, బండ్లు తీసుకుని వచ్చేయచ్చు లోపలికి. వెనక్కి రాగరా, మా వాళ్ళైతే బండి వాళ్ళు చేసినాడు, వాళ్ళ బండి అయితే దిగలేదు. చిన్నగారా, అంతే అంతే మామా, రే ఆడే పెట్టు చిన్నరా. మా వాళ్ళ పరిస్థితి అయితే ఎట్టుకుంది. వచ్చిన వాళ్ళు వచ్చిపోకుండా ఇక్కడైతే గోల్డ్ పైన అయితే వాళ్ళ పేరు రాసి గోల్డ్ అయితే గుబ్బు పెట్టించేసినారు మంచి లొకేషన్లకి. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి, ఇదైతే ఆడైతే రిసార్ట్లోకి అయితే పోతాయి ఈ మెట్లు. ఇదైతే వ్యూ పాయింట్కి వచ్చేసినాం. బాగుండే పిల్లర్స్ కూడా పిచ్చి గీతలతో గుబ్బు పట్టించేసినారు. ఇక్కడైతే ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. చాలా చల్లగా ఉంది. ఇక్కడి నుంచి అయితే చాలా పల్లెటూర్లు అయితే కనపడతాయి. కొండలపైన అయితే మేఘాలు చూడండి ఎంత బాగుండాయో. మేమైతే మళ్ళీ ఇంకో లొకేషన్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం. వచ్చేయండి ఆడికే. ముందరే బస్సు. ఇప్పుడు మేమైతే హార్ట్స్లేస్ జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము ఎంటర్ అవుతుండగానే మా ఫ్రెండ్ గాడు ఎవరో బ్యాగ్ని అయితే చింపేస్తున్నాడు. నేనైతే నా ఫ్రెండ్ గాడిని చెప్పలే, నా బ్యాగ్ అయితే చింపొద్దురా, నీకు లాలీపాప్ ఇస్తా అని. ఉంటా దాని చాక్లెట్ ఇద్దాం, ఏజిప్లో పెట్టి మచ్చా. మా ఫ్రెండ్ గాని కోసం అయితే లాలీపాప్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నా, నా బ్యాగ్ చింపొద్దని చెప్పేదానికి. తీసుకుంటారా పోరారే, ఒకటే వచ్చేది. చాక్లెట్ తింటుంది అది. నువ్వు చాక్లెట్ తింటావు ఎప్పటి నుంచి? బొమ్మ బస్సు బ్యాగ్ లో ఉండే, వేసేయమంట కావాలంటే. తినిపించాలి, తినిపించు చూడు, తినిపించు బస్సు. వానికి ఏంటి ఎంతో టికెట్ అడుగుదాంప. ఇదే నా అయిపోయింది 60. వెల్కమ్ టు హార్ట్స్లేస్ జూ పార్క్. బోటింగ్ ఉంది, పోదామా? బోటింగ్ నా ఆడిస్తారులే, బోటింగ్ ఆడే తీసు. జూ పార్క్ ఎంట్రన్స్కి అయితే పర్ పర్సన్కి 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. మేమైతే 3 టికెట్లు తీసుకుని లోపలికి అయితే వచ్చేస్తున్నాం. లోపల బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ అయితే బోటింగ్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలన్నారు. ఈముకోళ్ళ ఇవి నెమళ్ళు మచ్చా, నెమలి పికాక్. హాయ్ పికాకు, చేస్తుండే మరి అయితే పీకాకు. అబ్బా నాకు వేసేసిందిరా.
డోంట్ డిస్టర్బ్ మీ అంటాంద్రా అది. సరేలే బాయ్ మా. నువ్వు ఫుల్ యాంగ్రీగా ఉండవు. ఈ దొంగ నాయల్లో వాటి తినేస్తుండే. ఏం చేసినా సరిపోయి నాయలకి. ఏం చూస్తాండేదే కొడితే ఆహా ఇది వస్తాందరా. మామూలు చూసి భయపడిపోయింది. ఓ నీ తోకి ఎవరెత్తుకుని పోయినారు బాబు. హాయ్ బ్రో. ఈడేం లేదు బోసు, కోతులు ఉన్నాయి లోపల మామ. ఈడైతే నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్ళు ఈడ చూడు. నక్షత్ర మన ఎక్కువ ఉన్నాయి మచ్చ, ఇప్పుడు తగ్గిపోయినాయి. చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. 164 సంవత్సరాలంట. మా వాళ్ళు అయితే ఇక్కడ లొకేషన్ బాగుంది, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. జూ పార్క్లో అయితే పెద్దగా చూసానికి అయితే ఏం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం పండి. ఇక్కడైతే బాతులు అయితే ఉన్నాయి, చాలా జాలీగా అయితే ఆడుకుంటున్నాయి. ముసలి దగ్గరికి అయితే వచ్చేసిన అవేవో స్టాచ్యూ అయిపోయినాయి. పార్క్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. బోటింగ్ వైపు అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేమైతే బోటింగ్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి మీరు కూడా. అన్నా పర్ పర్సన్కి ఎంత? ఫోన్పే ఉంది కదా బోసు. పెంచుతా అన్నారు ఇక్కడ. మొత్తం మీరు ఇద్దరు తొక్కేయండి, నేను వెనకాల కూర్చుంటా. తొక్కే వాళ్ళు ఎవరు? నేను తొక్కలే. నువ్వు రేపు లాగించాలి రారా. మేమైతే బోట్లో కూర్చుంటున్నాము. పర్ పర్సన్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ కాలకి ట్రన్ చేయవచ్చా? నేనైతే మా ఫ్రెండ్ గారికి ఎన్నికి వచ్చామని చెప్పి డ్రైవింగ్ సీట్లో అయితే నేనైతే కూర్చుంటున్నా. మేము ఇచ్చిన 50 రూపాయలకి టైం అయిపోయింది. బోర్డు అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వచ్చి ఆడే పార్క్ అవ్వాలి మచ్చా. అప్పుడు నువ్వు డ్రైవర్, అప్పుడు ఇతిహాస్ డ్రైవర్, బోర్డు డ్రైవర్. మన టైం అయితే ఓవర్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు బయలుదేరేస్తాం. ఇప్పుడైతే మేమైతే జూ పార్క్ లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఏం చూస్తావులే అంతా. ఏ నా దానికి సీట్స్ చందాలు వేసినాయిరా. ఏది వేస్తే నా చూడాడా చిన్న చేసినాయిరా. కోతులు అయితే మా బ్యాగ్ అయితే చింపేసినాయి. మా లాలీపాపులు పెట్టినాయా, చాక్లెట్లు పెట్టినాయా, ఎంత ద్రోహం చేస్తాయా అది నాకే. జిప్ వేసినాయా? చింపేసింది. బోధగా బ్యాగ్ కూడా చింపేసింది. వస్తా చూపి బ్యాగ్. చాక్లెట్లు పెడతాం కదరా వాటికి. ఉండేలే అవి కూడా మాకు ఏదో ఒకటి ఇవ్వాలని ఏదో చేసినాయి పాప వాళ్ళ వల్ల. అదే కదా అయ్యేది. నీకెట్టో పైన కనపడలే చూడ, లోపల ఉంది అది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.